స్కూల్ ఫెసిలిటీస్ కానీ స్కూల్లో ఆల్రెడీ చదువుకున్న విద్యార్థులకు అంటే నో మ్యాటర్ ఓకే జూలై మంత్నే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, తర్వాత చేయొద్దు, తర్వాత చూసుకోవాలని ఏం లేదు అన్నట్టు. ఇప్పుడున్న స్కూల్స్ వారి యొక్క బాగోగులు అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ ఎట్లుంది, వాళ్ళకి మనం ఏమైనా కొంచెం హెల్ప్ చేయగలుగుతామా లేదనే ఉద్దేశంతో కొన్ని స్కూల్స్ మనం యాక్చువల్గా మనం ఇచ్చిన బుక్స్ తోటి ఇట్లాంటి విలేజ్లకి వెళ్తే ఒక 100 విలేజ్లు మనం పంచగలం. జనరల్గా తెలియలేదు కానీ మనకి ఇట్లాంటి విలేజ్లకి వెళ్తే ఒక అట్లీస్ట్ 100 విలేజ్లు మనం పంచగలం చేయలు పడేటి మరి యాక్చువల్గా. అందుకే ఈ విలేజ్లో ఉన్న స్కూల్స్ని కొంచెం మనం టార్గెట్ చేద్దాం, వాళ్ళు కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేందుకు ఫండ్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు బుక్స్ కానీ ఇంకా ఎనీథింగ్ వాళ్ళకి అసలు ఏం కాదు సార్, నీళ్ళు సార్, బోరింగ్ లేవు సార్, అవి లేవు సార్, బెంచ్లు లేవు, మొత్తానికి స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. బేసిక్ ఎమ్యూనిటీస్ విత్ స్టూడెంట్స్ కి బుక్స్, వాళ్ళ యొక్క ఎకనామిక్ సపోర్ట్, ఎనీథింగ్ అన్నది స్కూల్ యొక్క అదొకటి నా తరపు నుంచి. అదే మిగతా వచ్చేసి ఎవ్రీ పాయింట్ ఇస్ కవర్డ్ ఫ్రమ్ హియర్. ఇంకోటి ఏంటంటే జనరల్గా అయితే నేను అనుకునేదంటే లోకల్ వాళ్ళని జస్ట్ మోటివేట్ చేసి వాళ్ళతో పని చేయించుకోవాలి. అందుకే మనకు 2 ఆల్రెడీ ఫ్లోరోసిస్ పోరాట సమితి అండ్ జల సాధన సమితి ఉంది. వాళ్ళకి ఎటువంటి మనం పుషప్ ఇచ్చినా కానీ వాళ్ళు చేసుకుంటారు. మన నుంచి 1-2 రిప్రజెంటేషన్ మీద వర్క్ అయ్యేటట్టు మనం ఒకటి బిల్డ్ చేసుకున్నాం అన్నట్టు. అండ్ ఒకటి నేను అంతకుముందు యాక్చువల్గా మనం ఫ్లోరైడ్ టూర్ పోకముందు మనం అనుకున్నాం మనం అనాలిసిస్ చేసి ఒక వాటర్ ప్లాంట్ పెడదాం అక్కడికి పోయినాక సిచ్యువేషన్ చాలా నేను అదే అంటున్నా, అక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. వాటర్ ప్లాంట్ తోటి వచ్చేది కాదు, అంటే నీళ్ళు లేవని అనుకున్నా కానీ నీళ్ళు కాదు అసలు ఇక్కడ ఏం లేదని, జీవమే లేదనంటే నాకు తర్వాత ఐడియా వచ్చిందన్నట్టు. సో ఓకే, యాజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టోల్డ్ దట్ విల్ గో విత్ సమ్ కైండ్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ ప్లాంటేషన్. ఐ వోట్ ఇట్, బట్ కొన్ని అనగా అది పెద్ద పర్మనెంట్ సొల్యూషన్. అక్కడ ఎక్కువ వాటర్ ఉంటే అక్కడ బోర్ వాటర్ మీద వాటర్ పైప్ లైన్ లేదు, బోర్ వాటర్ మీద కొట్టుకుని తాగుతున్నారు. ఎప్పుడో 2-3 రోజులకు ఒకసారి వస్తుంది. దానికి కొంచెం ప్రిజర్వేషన్ అది కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా స్కూల్ పైన కానీ ఒక గేట్ పాస్, టిఎన్ఎఫ్ కి ఒక గేట్ పాస్ లాగా అనుకుంటున్నాను నేను. టిఎన్ఎఫ్ ఒక గేట్ పాస్ లాగా పనిచేస్తారు వాళ్ళు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ టైం చేసారు కాబట్టి దే విల్ బి ఎక్స్పెక్టింగ్ దే విల్ కండక్ట్ సమ్ అదర్. సో ఇది జస్ట్ దీనికి ఖర్చు కూడా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒక ఈవెంట్ అవుతుంది అన్నట్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆ స్కూల్ను కొంచెం అడాప్ట్ చేసుకోవాలి. మీరు చదువుకోవాలి, ఏదో అయిపోయింది చదువుకోవాలి, మీ ఊరిని మీరే బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో కొంచెం మోటివేట్ చేస్తాం. నెక్స్ట్ జనరేషన్ ని మోటివేట్ చేయాలి. డు యు వాంట్ టు చేంజ్ అవర్ మనం ఇప్పటివరకు చేసిన బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ స్కూల్స్ ఉన్నాయి కదా, సో వాటిని క్యాన్సిల్ చేసుకొని ఇటు పోవడం మరి కదా, వాటితో పార్టీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేయడమే, నువ్వు ఇంకో నెల రోజులు చేసేస్తాం బుక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అట్లా అర్థమైందా? ఇంకో నెల, ఇంకో 2 వారాలు చేసేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం నెక్స్ట్ ఇయర్ 10 స్కూల్స్ 15 స్కూల్స్ అయినా కదా, నెక్స్ట్ ఇయర్ 30 స్కూల్స్ కాన్సంట్రేట్స్. అందులో 30లో ఈ 15 కావచ్చు అట్లా. ఇంతవరకు అంత పోయినా కంపల్సరీ ఆ ఊర్లో కోడ్, నో డౌట్ అబౌట్ ఇట్. అదేనా అదొకటి వస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఎప్పుడో ఆడు 6 నెలలకు ఒకసారి ఒకటి ఈవెంట్ చేస్తారు లీడర్స్ అనేది, ఒక కుర్చీ ఇస్తాడు, చేరిస్తాడు, ఏది మన వీల్ చైర్ పోయేదాన్ని అంటాడు. మనం విత్ నో టైమ్ వి హావ్ కమ్ అప్ విత్ గుడ్ సపోర్ట్ హెల్ప్ కదా. సో వాళ్ళకు ఉంటుంది అన్నట్టు, వీళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారు అట్లా అన్నట్టు. మనం ఒక భరోసా. నేను ఎంత ముందు మనం చేస్తా పిక్తో అంటే ఇంత పీకేదేం లేదు అంటే కొన్ని మనం సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. వీళ్ళు వస్తారు పోతారు, మనం పోతేనే ఇప్పుడు ఏంటంటే ఒకటి ములే పట్టుకునే పోవాలండి. ఇప్పుడు మనందరం డిస్కస్ చేసిన అన్ని లాంగ్ టర్మ్ బేసిస్ లో టైం కన్స్యూమ్. ఇప్పుడు మన చేతిలో ఉన్న చేయగలిగింది అట్లా. అంటే మన మీద వాళ్ళకి కొద్దిగా ఉండాలి, అరే అనేది వాళ్ళు కూడా మనకు కూడా పోతే ఉంటుంది వాళ్ళ నుండి ములే పట్టుకునే పోవాలి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఏం లేదు. ఇది పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేసాము. స్కూల్ మనం వెళ్ళాం కదా, కొంచెం మినీ స్కూల్స్ అదే మనం అన్ని స్కూళ్ళకి వెళ్ళలేదు. అట్లా ఊరికోసం దానిపైన కొంచెం
చేద్దాం అదే లేదు 10 చేస్తున్నాం పోయినప్పుడు 10 స్కూల్ చేద్దాం అట్లాంటి ఇలా రాసుకున్నారా అర్థమవుతుంది అక్కడ నెక్స్ట్ సరే నేను డ్రాప్ చేస్తాను. దిస్ సీమ్స్ టు బి బిగ్ ప్రాబ్లమ్, పెద్ద ప్రాబ్లం ఉంది. అండ్ అందరూ ఎవ్రీబడి కేమ్ అప్ విత్ వెరీ గుడ్ పాయింట్స్. అండ్ ఇవన్నీ సిస్టమేటిక్గా మనం చేసుకుంటూ పోతాం. ఇంకోటి ఆర్డర్లో ఇది వేసుకుంటూ ఫస్ట్ ఏదేది చేద్దామో ఓన్లీ couple of people or 4 people will do it, not all of us, and the rest of us will be part of the action team. తర్వాత ఇది నేషనల్ హెచ్ఆర్సీ, లోకల్ హెచ్ఆర్సీ, ఇంటర్నేషనల్ హెచ్ఆర్సీ, సత్యమేవ జయతే, న్యూస్ పేపర్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, దీక్షలు, బ్యానర్స్, ఆర్గనైజింగ్ చాలా చాలా ఉన్నాయి. సో ఇది మంత్స్లో కాదు ఇయర్ అన్నా కూడా పడుతుంది ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ అ స్మూత్ వే, నాట్ ఇన్ అగ్రెసివ్ వే. అండ్ వీ హ్యావ్ టు make the government and specifically the people of Hyderabad and Telangana and also the complete country వాళ్ళకి అవేర్నెస్ తెప్పాలి. మనం బతికినందుకు ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని వీఆర్ నాట్ కేరింగ్ ఫర్ దెమ్. జస్ట్ మనం లగ్జరీ రాత్రి సాటర్డే వీకెండ్స్ అయినా అనుకోండి వెళ్ళి పబ్కి వెళ్ళి తాగడం తందడం తప్పితే ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మనం ప్రౌడ్ సిటిజన్స్ వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ ఫస్ట్ అంటాం. తెలంగాణ అంటే ఫస్ట్ ఇట్లాంటి మ్యాటర్స్ సాల్వ్ చేసిన తర్వాత అట్లాంటి ఫీలింగ్ వాళ్ళకి తెప్పియాలి. దే షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ అండ్ బీయింగ్ ఏబుల్డ్. దో వీఆర్ ఏబుల్డ్, వీఆర్ డిసేబుల్డ్ యాక్చువల్లీ. పబ్లిక్ అవేర్నెస్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ విలేజెస్, పబ్లిక్ అవేర్నెస్, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, to all of them, not only to the locals. మన ఏపీలో, హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో, మొత్తం ఇండియాలో అన్నింటిలో ఇంకా వీ హ్యావ్ టేక్ ఇట్ టు ది ఇంటర్నేషనల్ లెవెల్ యాజ్ వెల్. మన వాళ్ళు ఎలాగో నరేష్ ఉన్నారు, కిరణ్ దాస్రి, దిలీప్ కుంతం, కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళందరూ ఉన్నారు. సో విల్ ప్లాన్ అవుట్ అండ్ విల్ సప్లై ద మెటీరియల్ వాట్ నీడ్స్ టు బి డన్. అండ్ ఇది వాటర్ ప్లాంట్స్ చెప్పినట్టుగా టీవీ నైన్లో ఊరుకున్న ఒక అమ్మాయి వస్తుంది, ప్రతి అమెరికన్ యాక్సెంట్ మేము వాటర్ ప్లాంట్ పెట్టాము అది అనుకుంటా. అట్లాంటి వాటర్ ప్లాంట్స్ వాళ్ళందరూ పెట్టారు కదా, వాళ్ళది కూడా ఇన్వాల్వ్ చేసేసి అవి చేద్దాం. యాక్చువల్లీ V6 మనం కన్సల్ట్ చేస్తాం. వాడు ఒక ప్రోగ్రామ్ వేసిన తర్వాత డెఫినెట్లీ యాక్చువల్లీ ఒక ఈవెంట్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాం అనుకోనా, ఆటోమేటిక్లీ విల్ నో ద వే టు గో. ఇంకోటి ఇప్పుడు మన టీ న్యూస్ ఎంపీ గారికి నమస్తే తెలంగాణ కదా, వాళ్ళకి యాక్చువల్గా చేసినందుకు ఎవరు లేరు. అంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ ద ఫండ్, బట్ దాన్ని ఎవరు